పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నూత్నీకరించుము నాత్మను, నజరేయుడా నా యేసయ్యా,
నూతనీకరించుము నా ఆత్మను. నీ ప్రేమలో నా జీవితం, నీ ప్రేమలో నా జీవితం ఫలవంతమగునట్లు దీవించవా, ఫలవంతమగునట్లు దీవించవా. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, ఆకాశమందున్న ఆసీనుడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును. ఆకాశమందున్న ఆసీనుడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును. నీ ఆత్మ నాపై కురిపించవా, నీ ఆత్మ నాపై కురిపించవా. పరలోకమున నాకు చోటివ్వవా, పరలోకమున నాకు చోటివ్వవా. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. పరిశుద్ధుడా పావనుడా పరమోన్నతుడా నా యేసయ్యా, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగా
దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి యొక్క పరిశుద్ధ దినం, ప్రభు దినం, సాయంకాల వేళ సమయంలో ఆయన కుటుంబముగా, ఆయన ఏర్పరచుకున్న, ఆయన వెలపెట్టుకున్న ప్రజగా ఆయన సన్నిధిలో మనందరినీ కూడా సమకూర్చినటువంటి ఆ దేవాది దేవునికి మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా ఇక సాయంకాల వేళ సమయంలో దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చిన దేవుని బిడ్డైన మీకందరికీ ప్రత్యేకంగా ఈ దినం మన మధ్యకు ఆహ్వానితులైనటువంటి మేసా కుటుంబం, మేసా గారి కుటుంబం, అదే రీతిగా ఆంటీ గారు యొక్క జన్మదిన సందర్భముగా వారు కూడా ఇక్కడికి రావడం ద్వారా అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విచ్చేసిన మీకందరికీ కూడా మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. సంతోషం. ఈ సమయంలో ఈ రీతిగా మనం కూడుకోవడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం. ఇది ఎంతో దీవెనకరం. ప్రతి వారము కలుసుకునే కూడికల కంటే ఈరోజు ఒక ప్రత్యేకమైనది. ఎందుచేతనంటే ఎంతో సుదూర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి మేసా అజయ్ గారు తన కుటుంబీకులను, తన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, అదే రీతిగా తన తాతను జ్ఞాపకం చేసుకుంటూ వారిరువురి యొక్క తల్లి గారి, తాతగారి యొక్క జన్మదిన సందర్భముగా ఈ యొక్క ప్రత్యేకమైన కుటుంబ కృతజ్ఞత స్తుతి కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. మనం గమనించినట్లయితే కృతజ్ఞత స్తుతి అనేది అర్థం ఏమిటంటే
దేవుడు చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకునడమే కృతజ్ఞత అంటే. కృత అంటే కార్యము, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవడం. దేవుడు చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకోవడం. మనందరి జీవితాలలో ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరము కూడా మనము ఒక బిడ్డలముగా ఈ లోకంలో జన్మించాం, ఒక తండ్రులుగా జీవిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా తాతలుగా కూడా మనము అబ్బాలుగా పిలువబడుతుంటున్నాం. అంటే దాదాపు 2-3 తరములు మనం చూస్తూ ఉంటున్నాం. 2-3 తరములు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 2-3 తరాలలో మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ 2-3 తరాలలో ఈ యొక్క దీర్ఘ ఆయుష్ను మనం ఏ రీతిగా పొందుకుంటున్నాం. దేవుని దగ్గర నుంచి దీర్ఘాయుష్ పొందుకోవాలి అంటే, దేవుని దగ్గర ఆయుష్కాలము అంతా కూడా క్షేమకరంగా ముందు కొనసాగించాలంటే, పరిశుద్ధ గ్రంథములో 3 పర్యాయములు, అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో 2 పర్యాయములు, కొత్త నిబంధనలలో అంటే న్యూ టెస్టిమెంట్లో మరొక పర్యాయము, ఈ దీర్ఘాయువు ఎలా దొరుకుతుందో పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో బహుస్పష్టంగా తెలియజేసి ఉన్నాడండి. మొదటిగా మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వాక్యంలో ఈ రీతిగా ఉంది. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్వంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇది మొదటి కాలములో, అంటే మొదటి దేవుని యొక్క ఆజ్ఞలలో, మొదటి ధర్మశాస్త్ర కాలములో మోషే చేత దేవుడు తన ప్రజలైన వారికి బయలుపరుచుకున్నది. మీరు దీర్ఘాయుష్వంతులుగా జీవించాలి అంటే, మీ ఆయుష్కాలం ఈ భూమి మీద విశేషంగా కొనసాగించాలి అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటండి? గౌరవించడం, ప్రేమించడం, భయభక్తులు చూపడం, వాళ్ళ మాట వినడం, వాళ్ళ మాటకు లోబడడం, వాళ్ళు చెప్పినట్లు చేయడం, అదే సన్మానించడం అంటే. సన్మానించడం అంటే పూలదండ వేసి శాల్వా కప్పడం కాదు. సన్మానించడం ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట వినడం, వాళ్ళు చెప్పిన ప్రకారంగా నడుచుకోవడం. ఎప్పుడైతే నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానిస్తావో, నీ ఉంటున్నటువంటి దేశంలో నువ్వు దీర్ఘాయుష్వంతులుగా ఉంటావు. రెండవసారి కూడా దైవజనుడు మోషే ద్వారా ద్వితీయోపదేశ ఖండంలో ఇదే మాట దేవుడు తిరిగి తన ప్రజలకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 4వ అధ్యాయం 40వ వాక్యంలో ద్వితీయోపదేశ ఖండం. మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్వంతుడగునట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనాలా. ఏమని? అందులో కూడా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని మొదటి ఆజ్ఞగా దేవుడు తెలివిస్తూ ఉంటున్నాడు. మనం దీర్ఘాయుష్వంతులుగా కావాలి అంటే మనము మన తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి జన్మదినం జరుపుకుంటున్నటువంటి దోర్కా జ్యోతి ఆంటీ గారు తమ తండ్రి గారి యొక్క జన్మదినాన్ని ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. అంటే సన్మానిస్తూ ఉంది. భౌతికంగా ఆయన వారి మధ్య లేకున్నప్పటికీ
వాళ్ళతో ప్రస్తుత కాలంలో వారితో పాటు ఆయన లేకున్నప్పటికీ, దేవుని మహిమలో ఆయన కొనిపోబడినప్పటికీ కూడా నేటికి కూడా తమ తల్లిదండ్రులను అమ్మగారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే తన తల్లిదండ్రులను ఈ ఏజ్లో కూడా సన్మానిస్తూ ఉంది, గౌరవిస్తూ ఉంది. అంతేకాదు, మరొక మాటగా చూసినట్లయితే ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉంటున్నటువంటి అజయ్ తమ తల్లి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతగా అంత దూరంలో ఉండి కూడా తన యొక్క గౌరవాన్ని, తమ తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను ఆయన మర్చిపోకుండా, నాకెందుకు, నేను వేరే ఊర్లో ఉన్నా కదా, వేరే దేశంలో ఉన్నా కదా, నేను వాళ్ళ మధ్య లేను కదా, నేనెందుకు చేయాలి, నేనెందుకు జరిగించాలి అనేటువంటి ఇది లేకుండా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, అంటే మరొక మాట చెప్పాలంటే దేవుని మాట విన్నవాడుగా. ఈరోజు అతను దూరదేశంలో ఉన్నప్పటికీ కూడా అతనున్న దేశంలో క్షేమముగా దీర్ఘాయుషంతులుగా ఉంటున్నాడు అంటే అర్థం ఏమిటంటే తన తల్లిని తండ్రిని ఆయన సన్మానిస్తుంటున్నాడు. ఆ యొక్క తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డకు అలాంటి మార్గాన్ని వాళ్ళు నేర్పించున్నారు. ఎందుకంటే వాక్యములు ఇక్కడ సెలవిస్తూ ఉంది, మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా సర్వకాలం నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుషంతుడగునట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలు నీవు గైకొనవలెను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి ఆంటీ గారు అవి ఏం చేస్తున్నారంటే తన కుమారునికి ఆ దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, ఆ వాక్యమును ఆ బిడ్డకు నేర్పించి ఉన్నారు. కనుకనే ఆ కుటుంబము అనేకులకు దీవెనకరంగా, అనేకులకు సహాయం చేసేవారుగా, అనేక విధాలుగా వాళ్ళు దేవుని చేత దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. గడిచిన సంవత్సరము కూడా వాళ్ళు ఆంటీ వాళ్ళు మన మధ్య ఆ దినము వాళ్ళు ఆ యొక్క ప్రయాణం చేసి అలసిపోయి రాలేకపోయారు. కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళు లేకుండా కూడా మనము ఇక్కడ జరుపుకున్నాం వారి యొక్క జన్మదినాన్ని. అయితే ఈరోజు అజయ్, అమ్మ మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి, మీరు వెళ్ళి చూడండి అలా చెప్పినప్పుడు ఆంటీకి ఆ యొక్క ఫిజికల్గా సహకారంగా లేకపోయినప్పటికీ కూడా తన కుమారుడు తెలియపరిచినట్టుగా మాటకు ప్రేమతో అంగీకరించి ఇరువురు కూడా, ఆ అంకులు ఆంటీ ఇద్దరు కూడా మన మధ్యకు వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, అనానుకూల పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినారంటే దాని వెనకల ఏముందంటే దేవుని యొక్క వాక్యం ఉంది. ఎందుకంటే ఆ యొక్క ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకుంటే ఒక ఆశీర్వాదం దాగి ఉందని వాళ్ళు గ్రహించారు. ఏమిటా ఆశీర్వాదం అంటే నీ ఉండు దేశంలో నీవు క్షేమంగా దీర్ఘాయుషంతుడుగా ఉండడమే కాకుండా నీ సంతానము కూడా క్షేమంగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులుగా ఉంటున్న మన జీవితాల్లో కూడా ఇలాంటి అలవాటు మనం నేర్చుకోవాలా. మన తల్లిని, మన తండ్రిని ఎప్పుడు గౌరవిస్తాము, ఎప్పుడు మనము వారికి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ నేర్పించిన మార్గంలో మనం నడుచుకుంటామో అప్పుడు నీవు దీర్ఘాయుష్వంతుడుగా ఉంటావు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. గడిచినటువంటి మాసంలో నేను ఆంటీ వాళ్ళ ఊరికి వెళ్ళాను. నేను మైకిల్ అన్న, ఏ ఊరు అన్నది అంటే ఎస్, అమ్మగంపల్లి దగ్గర ఉన్నటువంటి సావిశెట్టిపల్లి, చాలా మారుమూల విలేజ్, అది లోపలికి ఉంది. నేను మైకిల్ అన్న గారు వెళ్ళి ఆ మందిరం గురించి
అక్కడ ఉండే మందిరం యొక్క పరిస్థితిని గురించి చూద్దామని మేము వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సావిశెట్టిపల్లె గ్రామంలో ప్రతి కుటుంబము కూడా ఆంటీ గారి యొక్క నాన్నగారు అయినటువంటి లూకా గారిని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఉన్నారు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆయన అయ్యగారు మా ఊర్లో ఉండడం ద్వారా ఆయన చదువు చెప్పించాడు, మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఈ మందిరం ఇప్పుడు పెద్దగా ఏర్పడింది, అప్పుడైతే ఒక చిన్న కొట్టంలాగా ఉండేది, అక్కడ మాకు దేవుని యొక్క మాటలు వినిపించి మమ్మల్ని అందరినీ కూడా దైవ మార్గంలో ఆయన నడిపించాడు. ఈరోజు మా గ్రామంలో మేమందరం ఇంత క్షేమకరంగా ఉన్నామంటే, ఇంత ఆనందకరంగా ఉన్నామంటే ఆ అయ్యగారు చేసినటువంటి సేవ. ఆనాడు ఆ తండ్రి దేవుని ఆజ్ఞను అనుసరించి నడుచుకొని దేవుని చిత్త ప్రకారంగా ఎలా జీవించాడో తన బిడ్డలకు కూడా ఆయన అదే నేర్పించాడు. ఆ బిడ్డలు కూడా తన తండ్రి నేర్పించిన మార్గంలో నడుచుకుంటూ ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. వాళ్ళు ఉండడమే కాకుండా వాళ్ళ తర్వాతి తరం వారిని కూడా అనేక మందికి ఉపయోగపడే విధముగా అనేకులకు ఒక సాక్షాత్మైనటువంటి జీవితం ఉండాలని వాళ్ళు అనేక సేవలు చేస్తూ వస్తుంటున్నారు. అమెరికా దేశంలో సమృద్ధి, హ్యాపీగా ఆనందించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అయితే నేటి దినంలో ఆయన అమెరికాలో ఉండొచ్చు, కానీ అనేక చోట్ల కాలేజీ ఆ యొక్క స్కూల్ పిల్లలకైతే దాదాపు ఒక 30 మంది పైగా పిల్లలు ఉంటే అందరికీ కూడా పండుగలకు ఆయన బట్టలు పట్టించి వాళ్ళకి ఆహారం పిడిచి వాళ్ళకి అవసరాలన్నీ చేయడం కాక, అంతేకాకుండా క్యాన్సర్ వచ్చినటువంటి వారికి కూడా తన శక్తి కొలది, ఆయన శక్తి ఉన్నంత కొలది సహాయం చేస్తూ ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశాడు. సామాన్యమైన విషయాలు కాదండి ఇది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మాట మార్చి చెప్తుంటాడు, ఎప్పుడైతే తమ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి తమ తల్లిదండ్రుల మాటను సన్మానిస్తారో వారి జీవితం దీవించబడుతుంది, వారి జీవితం ఆశీర్వదించబడుతుంది, వారి యొక్క జీవితము దీర్ఘాయుష్కాలం చేత. ఈరోజు ఆంటీ గారి నాన్నగారు భౌతికంగా మన మధ్య లేరు, అయితే ఆయన ఈ రోజుటి వరకు కూడా దీర్ఘాయుష్వంతుడుగా మన మధ్య ఉంటున్నాడు. అంటే ఫిజికల్గా మనం ఎదుట లేడు, కానీ ఆయన చేసిన కార్యములు ఆయన దీర్ఘాయుష్వంతుడిగా చేసి ఉన్నాయి. మా తల్లిగారు కూడా చెప్పేవాళ్ళు, లూకా తాత చాలా మంచిగా పనులు చేసేవాడు అంటే. మా అమ్మగారిది కూడా ఆ సమీపం ఊరే, ఆ పోలిమామల దగ్గర నరసాపురం మా అమ్మగారిది ఊరు. మా అమ్మగారికి బాగా పరిచయం తాతగారు, నేను చూడలేదులేండి, నాకు గుర్తు లేదు, కానీ మా అమ్మగారికి మా అమ్మ చెప్పేది మాకు చిన్నప్పుడు, ఎందుకంటే వెనక ముందే ఉండేవాళ్ళం కడపలో. మన యొక్క జీవితము ఎప్పుడు ధన్యకరంగా మార్చబడుతుంది అంటే, నీ ఆయుష్కాలము దీర్ఘాయుష్వంతంగా ఎప్పుడు మార్చబడుతుంది అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు. ఇక్కడ ఉంటున్నటువంటి చిన్న బిడ్డలు, యవన బిడ్డలకు కూడా నేను తెలియజేసేది ఏమంటే, నీ జీవితం దీర్ఘాయుష్వంతులుగా ముగించబడాలి అంటే, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నువ్వు అడుగుపెట్టు దేశంలో నువ్వు క్షేమకరంగా ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, వారి మాటకు లోబడాలి, వాళ్ళ మాటను ఆలకించాలి, విన్న మాటను గైకొనాలి, విన్న ప్రకారంగా నడుచుకోవాలి, విన్న ప్రకారంగా సాక్ష్యంగా జీవించినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను దీర్ఘాయుష్వంతురాలుగా దేవుడు నిలబెడతాడు. కనుక ఈ మాట ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 3 పర్యాయములు, ధర్మశాస్త్ర 2 గ్రంథాలలో, క్రొత్త నిబంధనలు 3 చోట్ల కూడా మానవుని యొక్క దీర్ఘాయుష్ గురించి బహు స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యములో అక్కడ ఉందండి.
పిల్లలారా, ప్రభువునందు నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఎప్పుడైతే బిడ్డలు తమ తల్లిదండ్రుల మాట వింటారో, ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రుల మాట చెప్పినట్టుకు విధేయత చూపిస్తారో, దేవుడు మొదటిగా వాళ్ళ పక్షాన ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. మన జీవితంలో మేలు కలగాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి. అంతేకాకుండా మరి ఒక మాట ఏమంటున్నాడు, భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతాం. ఈ భూమి మీద మనము దీర్ఘాయుష్మంతులుగా ఉంటాం. మనం ఏదో పుట్టినాం, పెరిగినాం, బ్రతికినాం అనేది ఉండకూడదు. మన పుట్టుకకు, మన జీవనానికి ఒక పరమార్థం అనేది ఉండాలి. పరమార్థం లేకపోతే నువ్వు ఎంత సంపాదించుకున్నా, నువ్వు ఎంత మూట కట్టి కూడబెట్టినా, ఏనాటికైనా కాయమే పరదేశీ, ఓ పరదేశీ. పరదేశులం మనం ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు. ఎందుకంటే మనము వస్తూ ఏమీ తీసుకురాలేదు, వెళ్తూ ఏం తీసుకుపోం. ఉన్నదంతా ఏంటంటే మన క్రియలు, ధర్మ కార్యములు. నిజంగా ఈరోజు ఈ కుటుంబాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తుంటున్నాను. ఈ కుటుంబాన్ని బట్టి నేను ఎంతో గర్విస్తుంటున్నాను. ఈ కుటుంబాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉంటున్నానండి. ఎంతగానో చెల్లిస్తుంటున్నాను. ఎంతో సుదూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ బిడ్డ అతని సాక్ష్యము చెప్తే ఇంకా చాలా సమయం సరిపోదు. అయితే అంత సుదూరంలో ఉన్నా కానీ ఈరోజు తన తల్లి తన తండ్రికి అనుక్షణం ఏం కావాలో అదే ఆలోచనలో ఉంటాడు. ప్రతి క్షణం అప్డేట్. ఫిజికల్గా ఆయన వీళ్ళ దగ్గర లేడు కానీ అక్కడి నుంచి అన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటున్నాడు. ఎంతమందిని ఆయన ఫ్రెండ్స్ని వాళ్ళకు మానిటరింగ్గా పెట్టాడంటే, ఎందుకంటే మా అమ్మ మా నాన్న క్షేమంగా ఉండాలా, మా అమ్మ నాన్న బాగుండాలా. ఎందుకంటే ఈ స్థితికి కారణం మా అమ్మ నాన్న. నేను ఇప్పుడు ఇంతగా దీవించబడడానికి మా అమ్మ నాన్న కారణం. వారు ఆ రోజు నాకు ఆ సర్వశక్తి కలిగిన దేవుని పరిచయం చేయకపోతే, ఆ జీవవాక్యము నాకు తెలియపరచకపోతే నేను కూడా ఒక లోకంలో కలిసిపోయేవాడిని. నేను కూడా లోకానుసారమైన జీవితం జీవించేవాడిని. అప్పుడు నేను కూడా భయభక్తులు లేనటువంటి జీవితం జీవించేవాడిని. నా తల్లిదండ్రులు నాకు ఈ మంచి మార్గాన్ని నేర్పించడం ద్వారా నేను క్షేమం పొందుకున్నాను. నేనుండే దేశంలో నేను ఆశీర్వదించబడ్డాను. నేను ఉంటున్న భూమి మీద నేను దీర్ఘాయుష్మంతుడిగా ఉంటున్నాను. నా కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తుంటున్నాడు. ఈరోజు తల్లిదండ్రులుగా లేకపోతే కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ తల్లి తండ్రి మనం సన్మానిస్తుంటున్నామా? వాళ్ళ మాట వింటున్నామా? వాళ్ళ మాటకు మనము పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నీకు ఎందుకు మేలు జరగడం లేదో, ఎందుకు నీకు ఆయుష్కాలం మీద నీకు భయం కలుగుతుందో, ఒకవేళ నీ తల్లి తండ్రికి నువ్వు సన్మానించడంలో తప్పిపోయావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు ఈ యొక్క రాత్రి వేళ సమయంలో మనం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఈ సమయంలో కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాం. మనం ఎక్కడ తల్లిదండ్రులను ఆయాసపరిచామో, ఎక్కడ తల్లిదండ్రులను బాధపరిచామో, ఎక్కడ తల్లిదండ్రులకు భారముగా కనపడ్డామో ఆ పరిస్థితి, ఎక్కడ తల్లిదండ్రులు ఎదిరించామో, ఎక్కడ మన పిల్లలకు దేవుని మార్గంలో చెప్పవలసింది చెప్పకుండా మనము నిర్లక్ష్యం చేశామో, దేవుని మార్గంలో చూపించకుండా మనము విడిచిపెట్టాము. ఇప్పుడైనా సరే మరి ఒకసారి రాత్రి వేళ దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తుంటున్నాడు.
నీ కుటుంబాన్ని సరిగా వేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకో. ఈ భూమి మీద నీకు మేలు కలుగునట్లు, నువ్వు దీర్ఘాయుస్వంతుడుగా జీవించినట్లు దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలి అంటే నీకు మొదటగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వలోక రక్షకుడా, నీ మహిమగల నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సృష్టికి ఆధారం నీవే, ఈ జీవానికి మూలం నీవైన దేవుడవు నాయన. ఈ భూమిలో నాయన మేము క్షేమంగా ఉండాలి అంటే, మా యొక్క ఆయుష్కాలము దీర్ఘాయుతో ఈ లోకంలో నిలిచి ఉండాలి అంటే ప్రభువా, నీ మొదటిగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీ తల్లిదండ్రుల మాట విని విధేయత చూపించమని ప్రభువా మాకందరికీ ఈ శుభ సందర్భాన తెలియజేసినందుకై వందనాలు, స్తోత్రాలు. అవును నాయన, మేము బలహీనులమని ఒప్పుకుంటున్నాము. గ్రహించలేని శక్తి గలవారమని మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. మేము ఏ విషయంలో తప్పిపోయి ఉన్నామో ప్రభువా, ఎక్కడ మీ కోపానికి కారకమైనటువంటి పరిస్థితి మాలో ఉందో, నీ ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు అనర్హత కలిగినటువంటి బలహీనత మాలో నుండి ఈ సమయంలో క్షమించి తీసివేయమని కోరుతున్నామయ్యా. మేమందరం కూడా మా తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళముగా, అయ్యా నీ యందు భయభక్తులు కలిగిన వారముగా, అయ్యా నీ వాక్యాన్ని విని విడిచిపెట్టక దాని ప్రకారంగా అనుకరించి జీవించే వారముగా ఉండులాగునా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని కోరుకుంటున్నా తండ్రి. ప్రత్యేకంగా తండ్రి, బయరారపు మేసా వారి యొక్క కుటుంబం, వాళ్ళ కుటుంబంలో మీరు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా, ప్రత్యేకంగా విజయజ్యోతి ఆంటీ గారి యొక్క తండ్రి గారు అయినటువంటి భయాలపు లూకా తాతయ్య గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు భౌతికంగా మా మధ్య లేకున్నప్పటికీ నీ ప్రభువా ఆయన చేసిన కార్యములు ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు కొనియాడబడుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, అలాంటి భయభక్తులు కలిగిన ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా ఉంటున్నటువంటి లూకా గారికి మీరు ఇచ్చిన సంతానంలో ప్రభువా దోర్కా విజయజ్యోతి గారి ఆంటీని బట్టి నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, తన తండ్రి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతగా, అంతేకాకుండా ఒక కుమార్తెగా, ఒక తల్లిగా, ఒక విశ్వాసరాలుగా ఈ లోకంలో తన బాధ్యతలను నీ యందు భయభక్తులతో నీ కుమార్తె నిర్వర్తిస్తూ మరి యొక్క నూతన సంవత్సరమును మీరు దయాకిరీటముగా అనుగ్రహించినందుకై, తనకిచ్చిన బిడ్డలను ప్రభువా నీకు నమ్మకముగా పెంచే కృపను నీ కుమార్తెకు దయచేసినందుకై నీకు కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, అంకుల్ను ఆంటీని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇరువురిని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా మీరు కాపాడుతూ ప్రభువా, ప్రతి బలహీనతల్లో కూడా మీరు తోడుగా ఉంటూ నీ బలాన్ని ఇచ్చి ప్రభువా నీ కృపలో వారిని కాపాడుతున్నందుకై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆంటీని మరింతగా మీరు దీవించండి. మీ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుతో ఆంటీని నింపి అయా నీ కృపలో కాపాడమని కోరుకుంటున్నాం. అదే రీతిగా తండ్రి, సుదూర దేశంలో ఉంటున్నటువంటి నీ ప్రియ కుమారుడు మేసా అజయ్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. తమ తల్లి ఏమి నేర్పించిందో తండ్రి, ఆ వాక్యానికి లోబడి భయభక్తులు కలిగిన వాడై తన తల్లిదండ్రులను సన్మానించే బిడ్డగా ఆ బిడ్డను మీరు ఏర్పరచుకున్నందుకే వందనాలు, స్తోత్రాలు. ఆయన ఆ దేశంలో ఉంటున్న నీ బిడ్డను మీరు కాపాడండి. ఆయనకి ఇచ్చిన 20 బిడ్డలు బట్టి స్తోత్రాలు.
ఆయన వారిని కూడా దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును బిడ్డలను వదిలింప చేయమని కోరుకుంటూ అజయ్కి మీరు తోడుగా ఉండండి తండ్రి. ఆయన చేస్తున్న పనులలో, ఆయన ఆలోచనలో, ఆయన వెళ్తున్న మార్గం అన్నింటిలో కూడా తండ్రి యోసేపుకు తోడైనట్లుగా మీరు తోడుగా ఉండి ప్రభువా, ఐగుప్తు దేశంలో యోసేపుని ఏ రీతిగా హెచ్చించారో తండ్రి అజయ్ని కూడా అదే రీతిగా మీరు ఆశీర్వదించి ఆయన తన స్వజనుల పట్ల నీ కుమారుడు కలిగి ఉన్న ప్రేమ, సేవాభారము ఆయన ఇంకా అధికముగా చేయుటకు కావలసిన మెండైన మీ కృప దయచేయమని కోరుకుంటూ మరి ఒకసారి జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి వైరానపు లూకా గారిని, అదే రీతిగా వైరానపు దోర్కా విజయజ్యోతి ఆంటీ గారిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఆ కుటుంబాలంతటినీ మీ హస్తాలకు అప్పచెప్తూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరితోనూ, ప్రత్యేకంగా జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి దోర్కా విజయజ్యోతి ఆంటీ గారితోనూ, సుదూర దేశంలో ఉంటున్నటువంటి అజయ్తోనూ, అంకుల్తోనూ, వారి కుటుంబం అంతటితోనూ, సకలలోక పరిశుద్ధులందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ఆంటీ గారి శుభ సందర్భాన ఆంటీని కేక్ కట్ చేయాలని జస్ట్ మా చిన్న ప్రేమ ఆంటీ. మీరు ఇంత శ్రమపడి మమ్మల్ని ప్రేమించి ఇంత దూరం వచ్చినారు. అలాంటప్పుడు చిన్న ఆంటీ అక్కడే వెళ్దామా?